తెలుగు ప్రజానికానికి తెలియదండి. నిజంగా తెలీదు. చాలా అద్భుతమైనటువంటి విషయం. అతనికి మాత్రమే దక్కింది అంత గొప్ప అదృష్టం. ఆ తర్వాత ఎవరికి లేదు. మన బాలసుబ్రహ్మణ్యం గారు 30 సంవత్సరాలు ఆయన సినిమా సంగీతంలో ఉంటే 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరము ఆయన ఉత్తమ గాయకుడు. ఇది కూడా ఎవరికి దక్కలేదు. అంతే కదా. ఇంకా అసలు ఎవరికి దక్కలేదు. 30 సంవత్సరాలు సినిమా గాయకుడిగా ఉంటే 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరము కంటిన్యూస్గా అతనే ఉత్తమ గాయకుడు. ఎంత అదృష్టం. తరువాత 1974 వచ్చేసరికి ఆయనకు కొంచెం ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. అనుకోకుండా రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇస్తున్నాడు, ఒక సంగీత కచేరీ, ఒక పాటల కార్యక్రమం మన హైదరాబాద్ భారతిలో 72లో సడన్గా గుండెపోటు వచ్చింది. కార్యక్రమం మధ్యలో ఆపేసేసి ఆయన ఆసుపత్రికి తీసుకుపోయి చేశారు. ఆయనకు ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత భగవద్గీత చేయాలి అని ఆలోచన కలిగింది. ఎందుకో డౌట్ వచ్చింది ఆయనకు, ఇది చేయాలి నా జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి భగవద్గీత చేశాడు. చేసిన తర్వాత ఇక సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. అనుకున్నా కూడా పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు వదులుతారాయండి? పాడారు. దేవుడు చేసిన మనుషులు, జీవన తరంగాలు, భక్త తుకారం, ఇలాంటివి సినిమాలకు పాడారు. బలవంతంగా పాడించుకున్నారు. నువ్వు పాడకపోతే మాకు సినిమా లేదు, పాడారు. ఒక్క మాట, ఒక అభ్యర్థన మాది. ఎందుకంటే మీ స్వరం ఘంటసాలను పోలి ఉంటది కాబట్టి. అంత లేదు. అలాగే ప్రేక్షకులు ఏమనుకుంటారంటే నిజంగా వీడికి గొంతు లేకపోయినా ఏంద్రా ఏం మాట్లాడుతున్నారు. లేదు, ఒక్కటి భగవద్గీతలో ఒక్క శ్లోకం మా కోసం, ఒక్క శ్లోకం. ఇప్పుడు సడన్ గా అంటే గుర్తురాదు, ఎందుకంటే మనం ఫ్లోలో పోతున్నాం. అయితే ఆయన దేవుడు చేసిన మనుషులు అనేటువంటి సినిమాలో ఒక పాట పాడాడు. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. ఎంత టాప్ పిచ్లో పడతాడంటే అవతల భయపడతారు. నిద్రపోయేటోళ్ళు కూడా సినిమాలో లేచి నిలుకుంటారు. అట్లాంటి పాటలు పడతాడు ఆయన. మామూలు గొంతు కదా, భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప గొంతు. అలాంటి వ్యక్తి 1974లో మరణించాడు. చిన్న వయసు, పెద్ద వయసు ఏం కాదు, చిన్న వయసులోనే మరణించాడు. 57, 58 ప్రాంతాల్లో మరణించాడు. నిజంగా ఆంధ్రదేశం ఒక గొప్ప గాయకుడిని కోల్పోయింది. కానీ ఈరోజు ఆయన గురించి కూడా మనం స్మరించుకోవడం, ఈ తరానికి ఆయన గొప్పతనాన్ని గురించి తెలియాలి అదృష్టంగా భావిస్తున్నాను. మొదటి తరం ప్లేబ్యాక్ సింగర్స్ లో పి సుశీల గారు కూడా అద్భుతాలు సృష్టించారు. ఆమె ఒక 5 వసంతాలు ఏలితే ఆమె ఇంకా బతికే ఉన్నారు. ఆమెను మించి ఎస్ జానకి గారు 55 సంవత్సరాలు 5 తరాలకు సంబంధించిన హీరోయిన్లకు పాడారు. ఆమె ఎంత ఘనత అండి అసలు. ఎట్లా ఇంత సుదీర్ఘ ప్రస్థానం, ఇన్ని వేల పాటలు ఎలా సాధ్యం సార్? అసలు ఆయమ గొంతులోనే ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్ నిజంగా. ఆయమ చిన్నపిల్లలకు పాడగలదు, పండులకు పాడగలదు, అదే అంటున్నా. అలాగే కోకిలలా పాడగలదు, నవరసాలు పలికిస్తారు గొంతులో. ఆమె యాక్చువల్గా ఏంటంటే తినాలి. ఓకే, చిన్నతనం నుంచి ఆమెకు సంగీతం అంటే బాగా ఇష్టం. సో ఆ విధంగా ఎట్లో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. టి చలపతిరావు గారని సంగీత దర్శకుడు కొత్త సింగర్స్ను వెతుకుతున్నటువంటి సమయంలో ఈమె దొరికింది. ఓకే, ఈమెను ఎంచుకోవడం జరిగింది. మొదట్లో ఈమె ఏవిఎం స్టూడియోలో స్టూడియో గాయకురాలుగా పనిచేసింది. అంటే నెలకు జీతం. మురిపించే మువ్వలు అనేటువంటి చిత్రాన్ని తమిళ్లో తీశారు. అప్పుడు నీలీల పాడేదే, అందులో నాదస్వర విద్వాను కరైక్కుడి అరుణాచలం అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నిజంగా నాదస్వర విద్వాన్. ఆయన నాదస్వరం, ఈమె పాట పాడుతుంటే ఆయన నాదస్వరం, ఆమె నాదస్వరం వాయిస్తూ ఉంటే ఈమె ఫాలోయింగ్. ఆ విధంగా ఆ పాట 8 నిమిషాల నిడివి. ఆ పాటను పాడిన తర్వాత అటు తమిళ దేశం, ఇటు తెలుగు దేశం, ఆంధ్ర రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు ఎవరు ఈవిడ, ఏంటి ఇంత మ్యాజిక్ చేసిందే, కరైకుడి అరుణాచలంతో పోటీ పడ్డామా, 8 నిమిషాల పాటను ఒకే టేక్లో పూర్తి చేయడమా అని చెప్పేసి ఇక ఆమెను అందరూ ముంచెత్తారు. పేపర్ల నిండా ఆమె గురించి రాశారు. చలనచిత్ర పరిశ్రమ అంతా ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఆ విధంగా ఆమె దాదాపు 50 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు అంటున్నాయి, 50,000 పాటలు పడింది. అవునండి. పద్మవిభూషణ్ ఎందుకు తిరస్కరించింది? మరి ఎందుకు తిరస్కరించిందంటే ఆమె చలనచిత్ర పరిశ్రమలో 30 సంవత్సరాల ప్రయాణం దాటిన తర్వాత ఆమెకు పద్మభూషణ్ ఇచ్చారు. ఓకే, నన్ను ఇంత ఆలస్యంగా గుర్తిస్తారా అని ఆమెకు కొంచెం బాధేసింది.
మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నన్ను ప్రజలు గుర్తించారు, నాకు అక్కర్లేదు మీ యొక్క పద్మభూషణ్ అని చెప్పేసి ఆమె పద్మవిభూషణ్ అవార్డును తిరస్కరించింది. అప్పటికే ఆమెకు లెక్కలేనన్ని పురస్కారాలు వచ్చాయి. ఇంకా పద్మవిభూషణ్ ఒకటి ఏమవుతుంది, ఆమె శ్రీవారి శోభనం అనే సినిమా ఉంది. అల్లక పానుపు నెక్కలేల చిలిపి గోరింక, అది ఒక వృద్ధురాలు పాడినట్టు పాడుతుంది. అలాగే 16 ఏళ్ల వయసులో కట్టు కథలు చెప్పి నేను నవ్విస్తే అనేటువంటి పాటలో చిన్న పిల్లాడిలాగా పాడుతుంది. ఇటువంటి పాటలు అద్భుతం. ఎంత ఫేమస్, ఇప్పటికీ ఫేమస్. అలాగే మేఘ సందేశంలో గజల్ వంశీ గారి దర్శకత్వంలో ఒక ఆర్ద్రత కలిగినటువంటి పాటను ఎలా పాడిందంటే ఆమె మేఘమా దేహమా నెరవకే క్షణం ఉరిమినా మెరిసినా కరుగునే జీవనం ఉరిమినా మెరిసినా కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం. ఇక్కడ చరణంలో ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. పెనుగాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ ఆరాటం ఆశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నీవు, నాకొక పూమాల తేవాలి నీవు, అది ఎందుకో ఈ అమ్మాయి క్యాన్సర్, వాడు ప్రేమిస్తున్నాడు, రేపు మార్నింగ్ ఆపరేషన్, ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్ సాంగ్. దీంట్లో అర్థం ఏంటంటే నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు, హాస్పిటల్ నుంచి ఆపరేషన్ సక్సెస్ అయ్యి బయటకు వస్తే మెళ్ళలో పూలమాల వేసి పెళ్లి చేసుకో, ఒకవేళ సక్సెస్ కాకుండా ఫెయిల్ అయ్యి నా శవం బయటకు వస్తే నా శవం మీద మాల వేయి, బట్ ఏదానికైనా సరే నాకొక పూమాల తేవాలి నీవు. పెద్ద అద్భుతమైన ప్రయోగం ఇది. యాక్చువల్గా ఈ హిందీ గజల్ హమ్ నహీ గమ్ నహీ శరాబ్ హే నహీ మేఘమాదే అలాంటి అద్భుతమైనటువంటి పాట ఆలపించింది. ఒక్క చిన్న విషయం చెప్పుకోవాలి ఈ సందర్భంగా. భర్తకు ఆరోగ్యం బాగలేదు, సడన్గా కొలాప్స్ అయిపోయాడు రాము గారు. ఆమెను సినిమా గాయని చేయాలని ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప మహానుభావుడు, గొప్ప వ్యక్తి.